ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని మితిమీరి ఎక్కువగా పొగుడుతూ ఉన్నాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ మాటలు విని, నువ్వతన్ని నాశనం చేశావు కదా అని అన్నారు. ఇంకొకసారి ప్రవక్త గారు అంటున్నారు, మీరు ముఖస్థుతి చేసేవారిని చూస్తే వారి ముఖం మీద మట్టి విసరండి అని. అయితే హజరత్ అమ్మాం బిన్ హారీస్ మిఖదాత్ ఆయన చెబుతున్నారు, ఒకతను ఉస్మాన్ రజిలానా గారి ముందుకు ముఖస్థుతి చేయడం ప్రారంభించాడు. అది చూసి మిఖదాద రజిలానా గారు ఉద్దేశపూర్వకంగా మోకాళ్ల మీద కూర్చుని ముఖస్థుతి చేస్తున్న వాడిని నోట్లో కంకర్రాళ్లు వేయడం ప్రారంభించారు. అది చూసి ఉస్మాన్ రజిలానా గారు ఆశ్చర్యపోయి, ఏమిటి మీరు చేస్తున్నది అని అడిగారు. అందుకు ఆయన సమాధానం ఇస్తూ, మీరు ముఖస్థుతి చేసేవారిని చూస్తే వారి ముఖం మీద మన్ను వెయ్యండి అని ప్రవక్త గారు చెప్పారు కదా, అదే పని నేను చేస్తున్నాను అని చెప్పాడు. అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరైనా మనల్ని పొగిడారు అంటే దీంట్లో చాలా మర్మం ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అయినా అవసరం లేకుండా పొగిడేవాడిని నమ్మకండి.